యాదాద్రి యాదగిరిగుట్ట దేవస్థానం సీనియర్ ఇంజనీర్ ఊడెప్పు రామారావును లంచం కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పులిహోర తయారీ యంత్రాల నిర్వహణ గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ కూడా ఎస్సీ రామారావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి 1.90 లక్షల లంచం స్వీకరిస్తూ ఉండగా కూడా ఇటు హైదరాబాద్లోని ఉప్పల్ దుకాణంలో కూడా ఆయన రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక విచారణ నిమిత్తం రామారావుని యాదగిరిగుట్టకు తీసుకువెళ్లిన ఏసీబీ అధికారులు ఆయనకు చెందిన పలు ఆస్తులు అలానే బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల మేడిపల్లికి చెందిన గుత్తేదారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కూడా పులిహోర తయారీ యంత్రాల నిర్వహణ కాంట్రాక్ట్ను పొందాడు. ఇక అతనికి 10 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. ఆలయంలోనే విద్యుత్ శాఖ ఇన్ఛార్జ్ ఎస్సీగా విధులు నిర్వహిస్తున్న ఊడెప్పు వెంకట రామారావు తనకు 20% మేర లంచం ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తానని చెప్పడంతో గుత్తేదారు ఒప్పుకొని బుధవారం రాత్రి మేడిపల్లిలోని తన ఇంటి వద్దకు ఆహ్వానించారు. ఇక అంతకుముందే ఏసీబీ అధికారులకు తాను సమాచారం అందించారు గుత్తేదారు. సంబంధిత అధికారులతో కలిసి సమీపంలో ఓ మెడికల్ దుకాణం ముందు వేచి ఉన్నామని అక్కడికి రావాలని ఎస్సీకి చెప్పారు. అతను అక్కడికి రాగానే ఆ 1,90,000 రూపాయలు అతని చేతిలో పెట్టారు. ఇక జోబులో పెట్టుకుంటున్న సమయంలో అప్పటికే వలపన్నిన అధికారుడు రామారావును అదుపులోకి తీసుకొని విచారించారు. ఇక అనంతరం అక్కడి నుంచి యాదగిరిగుట్టలోని ఆలయంలో ఉన్న అతని కార్యాలయానికి తీసుకెళ్లి రికార్డులన్నీ కూడా సోదా చేశారు. ఏకకాలంలో ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి హైదరాబాద్, భువనగిరి ప్రాంతాల్లో ఎస్ఈకి సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగించారు. కాగా అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగం కారణంగా సస్పెండ్ అయిన రామారావు 3 నెలల క్రితమే డ్యూటీలో చేరారు. ఇదివరకే రామారావుపై అనేక ఆరోపణలు ఉన్నాయని, పలుమార్లు కేసులు నమోదయ్యాయని సమాచారం. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టులో కొందరిని మోసం చేశారన్న సివిల్ కేసు కూడా ఈయన మీద నడుస్తూ ఉంది. ఇక 100 ఎకరాల భూములను బంధుమిత్రుల పేర్లపై సమకూర్చారనే ఆరోపణలు కూడా యాదగిరిగుట్ట స్థానికుల నుంచి ఈయన మీద వినిపిస్తున్నాయి. 1997లో దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్గా విధుల్లో చేరారు ఈ వెంకట రామారావు. బీటెక్ డిగ్రీ ఉందనే కారణంతో కూడా ఏఈ మారారు. ఇక అనంతరం డిఈ, ఈఈ హోదాలు చేపట్టారు రామారావు. ఇక విధుల్లో నిర్లక్ష్యం, అక్రమాల పేరిట కూడా 2 సార్లు ఈయన సస్పెన్షన్కు గురయ్యారు. ఇటీవలే మరలా కూడా ఇన్ఛార్జ్ ఎస్సీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయినప్పటికీ కూడా 2 సార్లు సస్పెండ్ అయ్యారు. మరోవైపు ఈ మధ్య కాలంలోనే మరలా కూడా విధుల్లో చేరారు. అయినప్పటికీ కూడా తన అక్రమాల పరంపరని ఏమాత్రం కూడా భయం లేకుండా ఇదే విధిగా కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే గతంలో కూడా అవినీతి చేసినప్పుడు, లేకపోతే తను అవినీతి ఎక్కువగా కూడా తన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాంటిది ఇప్పటి వరకు కూడా నా మీద ఏ శిక్ష పడలేదు కదా, కొన్ని రోజులు సస్పెండ్ అవుతాను, మరలా కూడా అధికారంలోకి వస్తాను అనుకుంటూ కూడా ఒక గ్రాంటెడ్నెస్ అనేది కూడా రామారావులో కనిపిస్తూ ఉంది. అందుకనే 2 సార్లు సస్పెండ్ అయినప్పటికీ కూడా మళ్ళా విధుల్లోకి చేరి 3 నెలలే అవుతుంది. అయినా కానీ మరలా కూడా అదే ధోరణి కొనసాగిస్తూ ఉన్నారు. ఇక దీని మీద అయితే ఇప్పుడు కామెంట్స్, కొంతమంది కూడా దీన్ని చాలా కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి అధికారులు మారరు, వీళ్ళని ఒక్కసారి సస్పెండ్ చేశాక అసలు మరలా తిరిగి అసలు వీళ్ళని విధుల్లోకి చేర్చకూడదు, వీళ్ళ అవినీతి అనేది కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది అని కూడా అక్కడ స్థానికులు అయితే దీని మీద అయితే పెద్ద ఎత్తున కూడా నిరసనలు, అంటే పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ యాదగిరిగుట్ట చుట్టూ ఉన్నటువంటి భూములు కూడా ఈయన ఎక్కువగా కూడా తనకి తెలిసిన వాళ్ళ మీద రాశారని చెప్పి కూడా ఈయన మీద అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా కూడా రామారావు మరలా కూడా ఇప్పుడు ఏసీబీ అధికారుల వలలో చిక్కుకున్నాడు. 1,90,000 తీసుకుంటూ మరి ఈసారి మరలా సస్పెండ్ అవబోతున్నారు. మరి ఈసారి ఎటువంటి వివరణ ఇస్తారు, మరి ఇలాంటి అధికారుల ధోరణి మారదా ఏంటి, దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. యూటీవీ కామెంట్ బాక్స్లో. యాదగిరిగుట్ట టెంపుల్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్, అతను చిన్న కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు. టెంపుల్కి సంబంధించిన ఫుడ్ లడ్డూల తయారీకి సంబంధించిన మిషనరీ రిపేర్స్ కానీ రిప్లేస్మెంట్ కానీ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ బిజినెస్ లో భాగంగా ఈ గుట్టలో మిషనరీ 3 నెలల క్రితం సప్లై చేశాడు. టెండర్ ద్వారా సప్లై చేసి ఆ ప్రాసెసింగ్ బిల్లు సబ్మిట్ చేసి 11,50,000 బిల్ అయింది. ఆ బిల్లు శాంక్షన్ చేసి ఇవ్వడానికి ఆ టెంపుల్ ఈ
శ్రీ ఊడెపు వెంకటరామారావు ఈఈ గారు, ప్రస్తుతం వీళ్ళు ఇన్ఛార్జ్ తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఎస్సీగా ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు. గత వారం రోజుల నుంచి చేస్తున్నారని తెలిసింది. అయితే బిల్లు శాంక్షన్ చేసే ప్రాసెస్ లో అతనికి హెల్ప్ చేయడానికి 20% అడిగాడు. 20% అంటే 11 లక్షలకు 2 lakhs పైన అవుతుంది. అయితే నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లో 1,90,000 ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత అతను ఈ గారికి డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీసుకి వచ్చి కంప్లైంట్ మాకు ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము. ఈ రామారావు గారి గతంలో చేసిన ఆరోపణలు, తర్వాత రెప్యుటేషన్, యాంటీజెంట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఆ రెప్యుటేషన్ సరిగా బాగా లేదని తెలిసింది మా ఎంక్వైరీలో. తర్వాత డిమాండ్ సంబంధించిన ఏదైతే ఆడియో వీడియో కూడా ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి ఈ ట్రాప్ లో భాగంగా నిన్న అయితే రామారావు గారు నిన్న వీక్లీ ఆఫ్ లో యాదగిరిగుట్ట రాలేదు. తర్వాత ఎస్సీ ఎండోమెంట్స్ లో చేస్తున్నాడు కాబట్టి నిన్న మేడారం అక్కడ పోయి ఇన్స్పెక్షన్ ఉందని వెళ్ళి కంప్లైంట్ కు రిటర్న్ లో నేను కలుస్తాను మా ఇంటి దగ్గర అని చెప్పి బోడుపల్లి ప్రాంతంలో కలుస్తానని ఫోన్ వచ్చి చేసి రిటర్న్ లో ఆయన ఎల్బీ నగర్ పోతా ఉండగా ఆయనకు ఫోన్ చేసి పిలిపించుకొని ఆయన డిమాండ్ చేసిన 1,90,000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము అక్కడే ఉండి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఈ 1,90,000 అతని వద్ద నుంచి రికవరీ తీసుకొని తర్వాత యాదగిరిగుట్ట కస్టడీలో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాము. తీసుకొచ్చి గుట్టలో ఆఫీసులో వాళ్ళ ఎండోమెంట్ ఆఫీసులో రికార్డ్స్ అన్ని తనిఖీ చేశాము. అదే టైంలో ఈ రామారావు గారి ఇల్లు ఎల్బీ నగర్ లో ఉంది. అక్కడ 2 టీములు పంపించి అక్కడ ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రొసీడింగ్స్ అంతా వాళ్ళ ఆఫీసర్స్ అంతా పిలిచి ప్రొసీడింగ్ కంప్లీట్ చేసి ప్రొసీడింగ్స్ ఆయన్ని నాపల్లి కోర్టులో ఇప్పుడు ప్రవేశపెడతాము జ్యుడిషియల్ రిమాండ్కు. కాబట్టి మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా ప్రభుత్వోగి వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచము డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, ఐ రిపీట్ 1064కు మీరు కాల్ చేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచి ఆ కంప్లైంట్ పైన విచారణ జరిపి కరెక్ట్ అని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే టోల్ ఫ్రీ కాకుండా ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంది, ఇప్పుడు ఎక్స్ అని మార్చారు. తర్వాత ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది, దాని ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అదే సర్చెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నది. అది మధ్యాహ్నం వరకు జరుగుతాయి. అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ హెడ్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ రికార్డ్స్ ఉంటాయి ఆఫీసులో, ఆయనకు సంబంధించినవి లేవు. ట్రాన్సాక్షన్స్ జరిగిన ఆఫీసులో లేవు. అఫీషియల్ కు సంబంధించిన రికార్డ్స్ కొన్ని సీజ్ చేసాం మేము. అంటే మేము ఎంక్వైరీలో ఇతను ఒకతే ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులు ఎవరు లేరు.